డ్రైవర్ అన్న ఈరోజు గర్వంగా తల ఎత్తుకొని ఇంటికి పోతున్నాను. ఈరోజు నేను తల ఎత్తుకొని ఇంటికి పోతున్నానంటే దానికి కారణం డ్రైవర్లను గెలిపించేకి ముందుకు వచ్చిన లీడర్లు. ఈరోజు హుందాగా గర్వంగా తలెత్తుకొని ఇంటికి పోతున్నా ఫస్ట్ టైం. దానికి కారణం మీరే డ్రైవర్ అన్నలారా, మీరే డ్రైవర్లను గెలిపించేకి ముందుకు వచ్చిన లీడర్లారా, మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాట్సాప్ ఇన్ఛార్జ్. ఈరోజు నేను హుందాగా ఇంటికి పోతున్నాను చాలా ఆనందంగా. అంటే దానికి కారణం మీరే. ఏంది విషయం అంటే, నేను రోజున ఒక వీడియో చేశాను. వేరే వాళ్ళు ఫోన్ చేసి మీరు గిన పోస్ట్ డిలీట్ చేయకుంటే మీ మీద కేసు వేస్తాము, మిమ్మల్ని జైల్లో వేపిస్తామని చెప్పారు. అదే విషయాన్ని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. అలాగే అన్ని దాంట్లో స్టేటస్ లో పెట్టాను. స్టేటస్ లో పెట్టినది మన డ్రైవర్ యూనియన్ లీడర్లు అలాగే ఇన్ఛార్జ్లు చూసి చాలా మంది చాలా వీడియోలు చేసి వాట్సాప్ గ్రూపుల్లో పెడతా ఉన్నారు. నాకు సంఘీభావం తెలియజేస్తున్నారు, నాకు సపోర్ట్ గా మద్దతు నిలబడుతున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు. మరి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనం అన్న. మళ్ళీ విషయం ఏమంటే, నేను గర్వంగా తలెత్తుకునే పోయే కారణం ఏమంటే, నా భార్య గతంలో ఒక మాట అనింది. ఏమని అంటే, మీరు డ్రైవర్ల కోసం మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీరు డ్రైవర్ల కోసం మమ్మల్ని వదిలేశారు, మీరు డ్రైవర్ల కోసం పిల్లల మంచి చెడ్డ చూసుకోవడం లేదు, మీరు డ్రైవర్లను నమ్మినారేమో. గత 9 ఏళ్లుగా మీరు పడే బాధ నేను చూస్తానే ఉన్నాను. గత 9 ఏళ్లుగా మీరు మీటింగ్లకు పోయి ఇచ్చినప్పుడు కానీ, ఏదన్నా ఎవరినైనా కలిసేకి పోయినప్పుడు కానీ, ఎక్కడైనా మీరు పోయి వచ్చినాక ఇంట్లో బాధపడేది నేను కళ్ళారా చూస్తూనే ఉన్నాను. ఎవరు సపోర్ట్ చేయడం లేదు, ఎవరు రావడం లేదని మీలో మీరే దిగులు చెందుకుంటా ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. నేను ఒకే ఒక మాట చెప్తాను, మీరు బాధపడాలంటే అని నా భార్య చెప్పింది. చూడండి, ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎవరికి సపోర్ట్గా, ఎవరికి మద్దతుగా రారు. మీరు ఏదో భ్రమలో ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. మీరు నిజాయితీగా ఇంత పోరాడుతున్నారు కదా, డ్రైవర్ల కోసం నిస్వార్థంగా మీ ఆరోగ్యం చెడగొట్టుకొని, మీ సమయాన్ని వృధా చేసుకుంటా, డ్యూటీలు వదులుకొని, భార్య పిల్లల్ని వదులుకొని మీరు ఇంత కష్టపడుతున్నా కూడా వాళ్ళు ముందుకు రావడం లేదంటే మీరు ఆలోచించండి. రేపు పొద్దున మీరు చనిపోతే ఒక 10 మంది కూడా రారండి. ఒక 10 మంది కూడా మీరు చనిపోతే రారు. మీ చావుకు ఒక 10 మంది డ్రైవర్లు కూడా రారు. ఇది రాసి పెట్టుకోండి. మీరు వాళ్ళని నమ్మారేమో, నాకైతే ఆ నమ్మకం పోయిందండి. మీ చావుకు కూడా 10 మంది రారు. ఒకవేళ నేను గిన బతికి ఉంటే, మీరు నాకంటే ముందు చనిపోతే, నేను గిన ఆ 10 మంది వచ్చి అనేది మేము చూస్తే, ఆ రోజు మీరు ఇంత పోరాడిన దానికి ఒక అర్థం ఉందని నేను అప్పుడు భావిస్తాను. అప్పుడు మీరు గెలిచారు అనుకుంటానని నా భార్య చెప్పింది. ఒకవేళ ముందు నేను చనిపోతే అది పైనుంచి అనేది చూస్తాను. అప్పుడు నేను కూడా అవును, మా ఆయన అప్పుడు పోరాడినందుకు గెలిచాడులే, ఇంతమంది వచ్చారులే అని అనుకుంటానని నా భార్యని. చాలా బాధ కలిగింది. ఏంది నా భార్య ఇలాగ మాట్లాడుతుంది, ఆమెకు చాలా బాధ కలిగించినట్టున్నాను నేను. అలాగే డ్రైవర్లు ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు, ఏదైనా చేసినప్పుడు వాళ్ళు కూడా రాలేనప్పుడు నేను ఇంటికి పోయి బాధపడినది ఆమె చూసి అలాగ మాట్లాడుతున్నట్టుంది తెలియక అని అనుకున్నాను. మళ్ళీ కొద్దిసార్లు అవునేమో, నేను ఇంత చేస్తున్న డ్రైవర్లు సపోర్ట్ చేయడం లేదే, ఇంత పోరాడుతున్న డ్రైవర్లు ముందుకు రావడం లేదని నేను కూడా అనుకున్నాను. మళ్ళీ ఈరోజు గర్వంగా తల ఎత్తుకునే పోతానని చెప్తున్నాను కదా. నా భార్య 10 మంది నేను చనిపోతే రారన్నారు కదా. నేను బతుకున్నప్పుడే నాకు 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో నా డ్రైవర్ అన్నలు, నా యూనియన్ లీడర్లు, నా ఇన్ఛార్జీలు, డ్రైవర్లను గెలిపించే ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు సపోర్టుగా నాకు మద్దతుగా సంఘీభావం తెలియపరిచారు. చూడు అని నా భార్యకు వీడియో చూపిస్తాను.
మీరు మాట్లాడిన మాటలన్నీ నా భార్యకి చూపిస్తాను. అందుకే ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో అది పోస్ట్ చేయలేదు. ఫస్ట్ నా భార్యకి చూపెట్టాలి, తర్వాత ప్రపంచానికి చూపెట్టాలి. వీళ్ళు ఎవరో ధమ్కిలు ఇస్తున్నారు కదా, ఫోన్లు చేసి కేసు పెడతాం, మిమ్మల్ని జైల్లో వేపిస్తామని వాళ్ళకి తర్వాత చూపిస్తాను. ఫస్ట్ నేను ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. అందుకే ఫస్ట్ నా భార్యకే చూపిస్తాను, తర్వాతనే అందరికి చూపిస్తాను. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలన్నా. మీరు నా మీద పెట్టుకున్న గౌరవానికి ఈరోజు మీరు నా మర్యాద కాపాడారు. నా భార్య ముందు నన్ను తల ఎత్తుకునేలాగా చేశారు. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు కంటే 100 రెట్లు డ్రైవర్ అన్న కోసం పోరాడతా. ఇప్పటివరకు పోరాడింది ఒక ఎత్తు అయితే, ఇకపై పోరాడేది ఇంకో ఎత్తు. చూడండి.